ప్రేక్షకులకు స్వాగతం. ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్పా. ఉమ్మడిగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆస్తులు, ఢిల్లీలో ఉన్న ఆస్తులు కేంద్రం హోంశాఖ విడదీసేసింది. సుమారు 19 ఎకరాలు చిల్లర ఉంటే 19 ఎకరాల 800 సెంట్లు ఉంటే ఆంధ్రాకు వచ్చి 11 ఎకరాల చిల్లర, 11 ఎకరాల 365 సెంట్లు ఆంధ్రాకి, 8 ఎకరాల చిల్లర తెలంగాణకి విభజించింది. ఇదంతా కలిపి మొత్తం సుమారుగా 10,000 కోట్ల ఆస్తి. 10,000 కోట్ల ఆస్తి ఆంధ్రాకి ఢిల్లీ కేంద్రం హోంశాఖ అప్పగించింది. ఇంచుమించుగా 8,000 కోట్ల చిల్లర తెలంగాణకి. ఇవన్నీ కూడా మరి ఏ విధంగా చూస్తారో ఈ ఆస్తుల్ని, మరి ఎవరికి కట్టబెడతారో. ఏపీ భవన్ ఉంది ఢిల్లీలో, దానికి పోటీగా మన కేసీఆర్ తెలంగాణ భవన్ కట్టాడు. సకల లాంఛనాలతో అశోక్ నగర్ రోడ్లో ఉంది ఏపీ భవన్. అన్ని 29 రాష్ట్రాలకు 29 భవనాలు ఉన్నాయి ఢిల్లీలో. అందుట్లో మంది ఏపీకి చెందింది 11 ఎకరాల చిల్లర. మనకు వచ్చింది ఇప్పుడు 11 ఎకరాల చిల్లర. మొత్తం వచ్చి 20 ఏకర్స్, 20 ఎకరాలు అంటే సుమారుగా 20,000 కోట్లు. మన ఆంధ్రాకి 10,000 కోట్లు వచ్చినాయి. భూమి గల, ఆస్తి గల, విలువ గల భూములు మన ఆంధ్రాకి వచ్చినాయి. ఇప్పుడు మరి ఏం చేస్తారో ఈ రాజకీయ నాయకులు, ఎలా చేస్తారో చూడాలి. ఈ విలువైన సమాచారాన్ని మీకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. దయచేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అయితే ఇక్కడ ఏంటంటే, ఈ భూముల్ని ఏం చేస్తారు? ఈ భూములని ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వాడడానికి వీలు లేకుండా, అమ్ముకోవడానికి వీలు లేకుండా ఒక జీవో వచ్చేటట్టుగా మీరందరూ కూడా చెయ్యాలి అంటూ ప్రముఖ వార్తాపత్రిక విశ్లేషకులు అంటున్నారు. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు కామెంట్లు చేసి మీరు సబ్స్క్రైబ్లు చేస్తే మేము మరిన్ని వీడియోలు చేయగలుగుతాం. థ్యాంక్ యూ. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.